సంవత్సరాలుగా మన గౌరవ ఫార్మర్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ కన్సూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ హైదరాబాద్ ఎంఎస్కే దేశ్వర్ గారు వారి యొక్క అనుభవాన్ని మనకు వివరిస్తారు. All of you know the intricacies of the Consumer Protection Act. After a long drawn of 35 years of 86 Act being in the field, in 2020 the new act came into force. Unfortunately, the act was grounded when Corona was around. So the act did not take proper pickup, but now everything is normal kabatti manchi idavutundi. The main reason for the new enactment according to me is this development of e-commerce and e-trade and digital trading etc. ఇవన్నీ ఆ పాత రోజుల్లో లేకుండే మనకు. I disagree with madam who says that అందరూ ఉన్న వాళ్ళందరూ ఈ-కామర్స్ షాపింగ్ చేస్తారు. I don't know anything about e-commerce shopping. నేను ఈ రోజు వరకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ప్లాస్టిక్ మనీ ఐ నెవర్ యూజ్ దట్. అసలు ఈ-కామర్స్ అంటే నాకు తెలియదు. అసలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ అవన్నీ మాకు ఏం తెలియదు అనమాట. సో యంగర్ జనరేషన్ నో దట్. సో దోస్ హూ ఆర్ యూజింగ్ దిస్ ఫెసిలిటీస్, యాజ్ హస్ బీన్ సెడ్ బై శ్రీధర్ and other speakers also, there is a need for utmost precaution. Every day when you open the newspaper, you will come across nearly 8-10 కేసులు ఉంటాయి where fraud is being committed. Very simple fraud. సారీ చెప్పారు, ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఈరోజు పేపర్లో కూడా ఉంది ఆ కేసు. అది ఏదో ప్రోడక్ట్ వస్తుంది, పంపిస్తారు, మేము ఆర్డర్ చేయలేదు కదంటే, మీ ఆర్డర్ చేయలేదమ్మా, మరి క్యాన్సిల్ చేస్తాము, మీకు మెసేజ్ వస్తుంది అంటారు. ఆ ఓటీపీ ఇవ్వమంటారు. అందరికీ తెలుసు ఓటీపీ ఇవ్వకూడదు, కానీ దే విల్ క్రియేట్ ఏ సచ్ అట్మాస్ఫియర్, హెల్క్యులేషన్ లాగా. అక్కడ ఏంటంటే మన అలాంటి వాళ్ళు కూడా, బుద్ధిమంతులు కూడా, జ్ఞానంతులు కూడా అది ఆ ట్రాప్లో పడిపోతాం. యూ మైట్ హావ్ సీన్, with due respect, some of the high court judges, senior advocates, police officers, IAS officers, they are all falling into the trap of this modus operandi. Not that they don't know anything, but అట్లా క్రియేట్ చేస్తారు వాళ్ళు. అమ్మ మీ డబ్బులు వాపస్ కావాలి కదా, మీరు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు ఓటీపీ వస్తుందంటారు. ఆ టప్పని ఓటీపీ నెంబర్ ఇచ్చేస్తాము, ఇక్కడ వేసరిగా డబ్బులు అన్నీ స్వాహా అయిపోతాయి. సో ఆల్ దిస్ ఫ్రాడ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ మైనస్ అండ్ ప్లస్, డ్రాబ్యాక్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. మనము బెనిఫిట్స్ చేస్తూ ఉంటాము, కానీ దెర్ ఆర్ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్. సమాజంలో అలాంటి వాళ్ళే కొంచెం ఎక్కువైపోతున్నారు, హూ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సమ్ లూప్ హోల్స్ ఇన్ ది సిస్టమ్. అది మనకు తెలియక మనం మోసపోతూ ఉంటాము, లక్షలు మోసపోతున్నాము. అది ఎవరికి అప్రోచ్ కావాలో తెలియదు. ఇక నేను స్టేట్ కమిషన్లో ఉన్నప్పుడు ఎన్నో కేసులు చేస్తాము, ఇది బ్యాంకుల మీద SMS ఫ్రాడ్స్ అవన్నీ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది అనుకోండి. కానీ సమాజంలో అవేర్నెస్ రావాలా. ఎంత అవేర్నెస్ రావాలంటే దట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ యూ నీడ్ ఇట్. ఏమవుతుంది వాళ్ళు రేపు, ఇప్పుడు మా ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది, ఇప్పుడు రాత్రి మేము ఇంట్లో వంట చేస్తలేము. మా పిల్లలు ఏమంటారంటే, కైకు పప్పాజీ ఓ స్విగ్గీ సే మంగా దేంగే, చికెన్ బిర్యానీ ఆయా, చికెన్ 65 ఆయా. అరే పోయి తీసుకురండి అయినా అంటే, లేదు, ఎందుకు పోవాలా, వేస్ట్. ఫోన్ కొడతాము, వితిన్ హాఫ్ అన్ అవర్ వచ్చేస్తుంది. దాంట్లో ఏముంటుంది ఏంటో ఎవరికి దేవుడికి తెలియదు. సో దిస్ ది టెండెన్సీ ఈజ్ డెవలపింగ్. ఈ యంగర్ జనరేషన్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఒకసారి స్పీచ్లో ఇక్కడ నేను చెప్పాను, సోఫా మీద పండుకొని కరెంట్ బిల్ కట్టేయండి, వాటర్ బిల్ కట్టేయండి, ప్రాపర్ ట్యాక్స్ కట్టేయండి, అది కొనేయండి, ఇది కొనేయండి అని మనం టెంప్ట్ చేస్తూ ఉంటారు. అరే పోయి కాస్త కడితే మనకు తెలుస్తుంది. యాజ్ హస్ బీన్ రైట్లీ సెడ్ బై సమ్ స్పీకర్, ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ల్యాకింగ్. ఆ ఇంటరాక్షన్ లేకుండా ఏదో ప్యూర్లీ కమర్షియల్ టైప్లో అయిపోతున్నాం, కొనేస్తా పోతున్నాం. లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ వీఆర్ ప్లేసింగ్ ది ఆర్డర్స్. In fact, many cases we dealt with. I don't deal with that. The famous case was that 5 last time చెప్పాను కదా, గోల్డ్ కాయిన్ కేస్ స్టేట్ కమిషన్లో. ఇట్లా ఫ్రాడ్ జరిగింది కదా కేసుల గురించి ఎందుకని. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఇది ఆల్టుగెదర్ ఇస్ న్యూ సబ్జెక్ట్. ఇది మన ఏంటంటే మా మేడం గారు మంచిగా కవర్ చేశారు అవన్నీ. ఈ-కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్. Digital trade and all payments etc. are being routed through that. Money is not changing hands, right from ordinary vendor on the street to the biggest people. They are all depending upon this digital trade. To some extent it's okay, but still the person to person contact is lacking. That person to person contact is very important for effective survival of the society and the camaraderie amongst the people. మనము ఒకసారి ఇక్కడ చూసాను నేను,
కిరాణా షాప్ కొట్టుకు పోయి కొంటే ఆ ఉన్న అఫెక్షన్, ఆ ఉన్న బంధము ఈ ట్రేడింగ్లో, ఈ కామర్స్లో రాదు. ఆ షాపోడు బస్తీ, దిస్ మ్యాన్ బిలాంగ్స్ టు మై బస్తీ, మై లొకాలిటీ, హీ ట్రైస్ టు హెల్ప్ యూ నాట్ ఓన్లీ ఇన్ ద ప్రోడక్ట్ బట్ ఇన్ వేరియస్ వేస్ హీ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఇప్పుడు ఏమైంది సమాజంలో, ఒక చిన్న కిరాణా షాప్ కనిపిస్తుందా మనకు? ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీ కిరాణా షాప్, ఎనీ షాప్ వేర్ యూ కెన్ గో అండ్ బై ఎనీథింగ్. పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. అండ్ ఐ రెడ్ సమ్వేర్, నిన్న మనకు యజమానులు ఈరోజు సర్వెంట్స్ అయిపోయినారు. The people who were running the shops, who were managing the shops, who were the proprietors of the shops, they are working as salesmen in the big malls. So in what way the society is developing? Development, yes, it should be, but not at the cost of the basic things. ఎంతోమంది చిన్న చిన్న షాప్ కొట్టు వాళ్ళు, దే యూస్ టు హైర్ సమ్ పీపుల్. ఇప్పుడు సపోజ్ నాకు మంచి కిరాణా షాప్ ఉందనుకోండి, ఒకళ్ళు ఇద్దరు మా షాప్లో పనిచేస్తారు. అది పోయి నా దందా నడుస్తలేదు, షాప్ క్లోజ్ చేస్తున్నాము, ఏదో మాల్లో పోయి 20,000 జీతం పని చేస్తున్నాము. సో మాస్టర్ బికమ్ ఎ సర్వెంట్ దేర్. సో దిస్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఇట్స్ పిట్ఫాల్స్, బట్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దిస్ న్యూ యాక్ట్ ఈస్ టు bring into its ambit this e-commerce trade, which was not there in 1986 Act. ఇప్పుడు 86 Act ప్రకారము మీరు కొన్నారా, మీరు బిల్ ఉందా, మీరు షాప్కి పోయినారా, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏం అవసరం లేదు. కొన్ని పారామీటర్స్ హావ్ బీన్ లేడ్ డౌన్. ఇఫ్ యూ గాట్ పేషెన్స్, ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్. ద presence of increasingly complex products and services in the marketplace is leading to the growth of this e-commerce platform. The emergence of global supply chain, rise in international trade, and the rapid development of e-commerce, new delivery systems for goods and services, and have provided new opportunities to consumers. This has rendered the consumer vulnerable to new forms of unfair trade and unethical business practices. Misleading advertisements, telemarketing, multi-level marketing, direct selling, e-tailing, they are all posing new challenge to the consumers. Now several learned officers spoke about their departments. I only request that they also establish some e-portals. Now since that we have to go with the wind. సమాజంలో ఎక్కడ గాలి పోతుందో మనం అందరూ అక్కడే పోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ఈచ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి ఈ పోర్టల్ వింగ్స్ లాగా ఓపెన్ చేసి గ్రీవెన్స్ సెల్స్ లాగా, బట్ సీ దట్ ది గ్రీవెన్స్ సెల్ ఇస్ రియలీ ఎఫెక్టివ్, నాట్ నామ్ కే వాస్తే. The grievance cell should be really effective, because if each of the department has got an effective grievance, people like us, there is no need for us. There is no need for any adjudicatory body if the grievance mechanism is effective. Because many of the cases, out of my experience, I have been a judicial officer for the last 49 years, I worked from 82 onwards, I had been a judge. Out of my experience I am saying, if each department has got an effective legal system and with a sincere intention to solve the issues of the problem, judiciary will not be overburdened with the cases. Today, the pendency in the State Commission is 3,678 cases. I am given by my officers. 3,678 cases to be dealt with by 2 benches. How is it possible? People expect instant justice. The act has been enacted with the sole object of providing తొందరగా న్యాయం జరగాలనేసి చట్టం తీసుకొచ్చారు. అదర్ సివిల్ కోర్ట్స్ ఆర్ దేర్, క్రిమినల్ కోర్ట్స్ ఆర్ దేర్. నన్ ఆఫ్ ది రెమెడీ ఇన్ దిస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ నాట్ దేర్ విచ్ కెనాట్ బి అవైల్డ్ ఇన్ సివిల్ కోర్ట్. ప్రతిదీ మీరు సివిల్ కోర్టులో కూడా అవైల్ చేసుకోవచ్చు, కానీ ఆ సివిల్ కోర్టులో కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, కంబర్సం ఉంటుంది, టైం టేకింగ్ ఉంది. కాబట్టి సత్వరం న్యాయం గురించి చట్టం తీసుకొచ్చారు. తొందర న్యాయం జరగాల, 90 రోజులకు అయిపోవాలా, 6 నెలలు అయిపోవాలా, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. అది ఐ డోంట్ నో మన కేసు అయిపోయిందో ఉన్నదో. అమెజాన్ మీద మిక్సీ గ్రైండర్ కొన్ని చూడండి, బండియోడు ఏ పుష్కాట్ వెండర్ ఎట్ యూసుఫ్ కూడా హ్యాస్ బ్రాట్ ఏ మిక్సీ, 3,000 మిక్సీ ఆన్లైన్ కొన్నాడు. అమెజాన్ సప్లైడ్ ఇట్, అది సప్లై రాలేదు. అది దట్ పూర్ ఫెలో యూస్ టు కమ్ టు ద కమిషన్ రెగ్యులర్లీ ఫర్ దట్ రిఫండ్ ఆఫ్ 3,000 rupees. He was not even having advocate, but whereas Amazon, Hyderabad, the richest, top most advocates engage చేశారు. How can that poor chap fight with that big mighty advocate? ఏం న్యాయం చేయాలండి ఇట్లా ఉంటే సమాజంలో? సో చిన్న చిన్న కేసులు ఉంటాయి, చిన్నవి బిస్కెట్లో అది ఇనుప ముక్క వచ్చింది. మా కోర్టులో ఉన్న కేసులు అయిపోయినాయేమో,
బస్సులో ప్రయాణం చేస్తుంటే సారీ ఆ సీట్కి కొంగు అట్టుకొని చినిగిపోయింది. ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న కేసులు. పెద్ద కేసులు సరే, బిల్డర్సు, మెడికల్ నెగ్లిజెన్సు, ఆ పెద్ద కేసులు టైం తీసుకుంటే సరే, కానీ చిన్న చిన్న కేసులు, బండి కొన్నాడు నడుస్తలేదు, ఆ బండి తీసుకుపోయి షాప్లో పెట్టేశాడు, అక్కడ ఈఎంఐస్ కడతా ఉండాలా, ఇక్కడ బండి ఉండదు, వాడు ఎక్కడ పోవాలా వాడు. సో ఏంటంటే పెండెన్సీ ఎక్కువ అవుతుంది. మీరు ఈ డిపార్ట్మెంట్లలో నిజమైన న్యాయబద్ధకంగా ఈ సమస్యలు సాల్వ్ చేస్తే మా జ్యుడిషియరీకి పెండెన్సీ తగ్గుతుంది. ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ నౌ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హస్ స్పోకన్ అబౌట్ దట్. ఈచ్ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్, నాట్ ఆర్డినరీ, ఎఫెక్టివ్ లీగల్ గ్రీవెన్స్ సెల్. ఎన్నో సమస్యలు సాల్వ్ అయిపోతాయి అక్కడనే. పబ్లిక్ నీడ్ నాట్ కమ్ టు ది కోర్ట్స్. నోబడీ లైక్స్ టు కమ్ టు ద కోర్ట్. ఒక శాపం, న్యాయస్థానానికి రావాలంటే ఒక శాపం. బీయింగ్ ఎ జడ్జ్ ఐ షుడ్ నాట్ సే దట్, బట్ దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఏ జనం ఏ పాపం చేస్తారో వాడు కోర్టుకు వస్తారంటారు వాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇస్ క్రియేట్ రియల్లీ ఎఫెక్టివ్ grievance cell so that the grievance of the consumers, poor customers who cannot afford even engaging advocate, can be redressed by you. It's very easy for you. That does not need your legal mind, Evidence Act, CPC, CRPC అవసరం లేదు దానికి. ఇది కరెక్టా కాదా, రైటా రాంగా, మోసంలో, దానికి కామన్ సెన్స్ సఫిషియంట్. సి లా ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఆఫ్ కామన్ సెన్స్ విసే. ప్రతి ఒక్కరికి తెలుసు లా ఏంటి. లా కావాలని మీరు నాట్ స్టడీ ఇన్ లా కాలేజ్. ప్రతి మనిషికి తెలుసు ఏది న్యాయము ఏది అన్యాయము. సో అలాంటి ఒక వన్ దట్ రిక్వెస్ట్ ఇస్ దేర్. నా ఇప్పుడు ఈ దాఖిల్ స్టార్ట్ అయిందంట మా కమిషన్లో. మై ఆఫీసర్స్ ఆర్ టెలింగ్ దట్ ఈ దాఖిల్ అంటే ఈ దాఖిల్ పోర్టల్ ఏదో ఉందంట. సో పీపుల్ క్యాన్ ఫైల్ దేర్ కంప్లైంట్స్ ఆన్ దట్ పోర్టల్. ఆల్రెడీ 229 కేసెస్ ఫైల్ అయినాయంట ఇప్పుడు దాకా. అవుట్ ఆఫ్ దట్ 83 రిజిస్టర్ అయిపోయినాయి, 146 రిటర్న్ అయినాయంట. సో దిస్ ఫెసిలిటీ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. See, everything has got teething problem. ప్రతి దానికి ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని హిక్కప్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ కావటం సమయం ద్వారా అవన్నీ వెళ్ళిపోతాయి, మంచిగా అయిపోతుంది. సో ఈ వన్ ద సిస్టమ్ ఈస్ దేర్. అవర్ ఇంటెన్షన్ ఈజ్, when I was judge of the High Court, our intention was to have paperless court. Court number 16, Justice Naveen Rao was there. అది పేపర్లెస్ కోర్ట్ అనమాట. ఆ కోర్టులో పేపరే ఉండకూడదు. ఆల్ ల్యాప్టాప్స్, ఆల్ కంప్యూటర్స్, జడ్జ్ దగ్గర అంతే, అడ్వకేట్స్ దగ్గర అంతే, స్టాఫ్ దగ్గర అసలు పేపర్ ముక్క ఉండకూడదు అక్కడ. సో ఇట్ టేక్ సమ్ టైం. నాట్ దట్ ఇంపాసిబుల్ కాదు, సమయం పడుతుంది. అది మా జనరేషన్ అయిపోయిన తర్వాత యంగ్ జనరేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిపోతుంది మంచిగా. అది వీ బిలాంగ్ టు ఓల్డర్ జనరేషన్. వీ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. వీఆర్ ఇల్లిటరస్ రాదర్ సో ఫార్ as దట్ ఈస్ కన్సర్న్. అండ్ ఈరోజు అక్కడ ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట. అక్కడ దే హావ్ లాంచ్ సమ్ 3 portals. One is NCH 20 anta. Other thing is National Test House anta. Third thing is Organic Testing Lab for Food Items. Ee 3 portals launch ayinayi akada. They have given beautiful video. You can see that whenever it is released on that. So these are the problems we are facing. And other thing is this about this Ratan Singh Thakur garu. ఇది చాలా మంచి పేపర్ అండి. ఇది తెలుగులో మీరు చేశారు. ఇది ప్రతి మనిషికి ప్రతి ఇంట్లో చేరాలి ఇది కాగితం. ఇది నేను ఇప్పుడే చూశాను. మీరేం చేశారంటే ఆ మొత్తం సెక్షన్, మొత్తం యాక్ట్ అంతా క్లుప్తంగా ఒక పేపర్లో పెట్టేశారు తెలుగులో. అదే ఇది అదే ఇది చాలా బాగుంది. ఇలాంటి పబ్లిసిటీ, that's what I am saying, Ratan Singh. This is a very good thing. You see that this paper reaches every household. ఇప్పుడు యాక్చువల్లీ ఆన్ అకేషన్స్ లైక్ దిస్ ఇది కన్స్యూమర్ అవేర్నెస్ కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కన్స్యూమర్ ఐడెంటిటీ, బట్ ద రియల్ సక్సెస్ ఆఫ్ మూవ్మెంట్ విల్ బీ వెన్ వీఆర్ ఏబుల్ టు రీచ్ టు ది మాసెస్ who need to know as to what the Consumer Protection Act is. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనము టైం లేకనో ఏదో సమయం అభాయం వల్లనో చేయలేకపోతున్నాం. కానీ అసలు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి పెద్ద పెద్ద కంపెనీస్లలో పోయి ఆ కన్స్యూమర్స్ గురించి చెప్పాలి. ఇప్పుడు నాకు నాల్సార్ వాళ్ళు పిలుస్తున్నారు. నాల్సార్ ఇస్ ఫేమస్ లా యూనివర్సిటీ. దే ఆర్ కాలింగ్ మీ టు టేక్ క్లాసెస్ ఫర్ దట్ టాప్ ఎగ్జిక్యూటివ్స్. ఇండియన్ ఆయిల్ కంపెనీ, ఆల్ మేనేజర్స్, బిల్డర్స్కి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. సో దే వాంట్ మీ టు కమ్ అండ్ స్పీక్ అబౌట్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్.
సో అలాంటి ప్లేసెస్లలో పోయి మనము వాళ్ళకు చెప్తే అది నిజమైన మనకు సాటిస్ఫాక్షన్. సరే, హోల్డింగ్ ఫంక్షన్స్ లైక్ దిస్ ఓకే, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్ బికాస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ దిస్ మూమెంట్. కానీ రియల్ పర్పస్ ఇస్ రీచ్ టు ద మాసెస్. సమాజంలో ప్రతి మనిషికి అవగాహన ఉండాలి, వానికి రైట్లు ఉన్నాయి, వానికి హక్కు ఉందని తెలుసు. ప్రతి మనిషికి తెలుసు నాకు అన్యాయం అయింది, దీనికి న్యాయం జరగాలంటే ఒక ఉంది పద్ధతి తెలుసు. కానీ ఎక్కడ పోవాలా, ఎట్లా పోవాలా, ఖర్చులు ఎట్లా, హూ విల్ బేర్ ది ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వాళ్ళకు అవగాహన లేకపోయి అన్యాయం భరిస్తున్నాము. ఇండియన్ పాపులేషన్ ఇస్ నోన్ ఫర్ పేషెన్స్. మనకున్నంత ఓపిక, మనకున్నంత శక్తి ఎవ్వరికి లేదు. అన్నీ భరించుకుంటాము. మనలాంటి వాళ్ళే భరించుకుంటారండి. వై పూర్ పీపుల్, ఐ థింక్ మెనీ ఆఫ్ దోస్ ఆర్ సిట్టింగ్ హియర్ విల్ బేర్ మెనీ సచ్ థింగ్స్. అరే పోనీ అండి, అయిపోయింది కదా, అయిపోయింది అంట. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అరే పోనీ 50 రూపాయలు ఎక్కువ వచ్చినాయి కదా, హూ ఇస్ బాదర్డ్. ఎవరైనా చేసుకుంటారా? అది పెద్ద పోవాలా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోవాలా, అక్కడ పోవాలా. వాటర్ బిల్ సరిగా రాలేదనుకోండి, ప్రాపర్టీ ట్యాక్స్లో అన్యాయం జరిగింది అనుకోండి, ఆర్ వీ ఫైటింగ్ ఫర్ దట్? లేదు, మనకు అంత చాలా ఓపిక ఉంది. వీ హ్యావ్ పేషెన్స్. దాంట్లో పోతుంటే చిన్న బొంద ఉంటుంది, పడిపోతాము. ఏం చేస్తాం? దవాఖానకు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఈజ్ ఎనీబడి ఫైలింగ్ ఏ కేస్ అగేన్స్ట్ ది మున్సిపాలిటీ? యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ ఎ కేస్. యూ విల్ సక్సీడ్ ఆల్సో, బట్ హూ ఈస్ డూయింగ్ దట్? సో అలాంటి సమాజంలో చట్టాల గురించి అవగాహన తీసుకొని వచ్చే బాధ్యత మీలాంటి సంస్థల మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కువ మాట్లాడలేము. ఈరోజు రిటైర్ అయిపోయాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంత కూడా మేము మాట్లాడలేము. ఎందుకంటే మీరే లేసి అడుగుతారు, సార్ మీరు తొందరగా న్యాయం చేయమంటారు సార్, మీ కోర్టులోనే 6 సంవత్సరాల నుంచి నాకు కేసు పెండింగ్ ఉంది అంటారు. ఏం సమాధానం ఇవ్వాలా? సిగ్గు అనిపిస్తుంది. సార్ మీ కోర్టులోనే నేను ప్రతిసారి వస్తున్నా సార్, 7 years నుంచి కేసు పెండింగ్ ఉంది సార్, మీరేమో సత్వరం న్యాయం చేయాలంటున్నారు సార్ అంటారు. సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఇల్లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. దే లెజిటిమేట్లీ ఎక్స్పెక్ట్ justice to be dispensed with at the earliest. Otherwise there is no point. ఇప్పుడు మేము బిల్డర్ కేసులు చేస్తున్నాము, కార్ కేసు చేస్తున్నాము. 5-10 years తర్వాత నీకు డబ్బులు ఇవ్వమని మీరు 9% ఇంట్రెస్ట్ ఇవ్వమంటే ఎక్కడండి? 2010లో ఒక ఫ్లాట్ బుక్ చేశారనుకోండి, అప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉండేది, ఇప్పుడు 1 కోటి అయిపోయింది. మేమేం చేస్తున్నాం అక్కడ? ఒక పెద్ద న్యాయమూర్తిలో కూర్చుంటాం. అక్కడ ఏం చేసేది? ఆ డబ్బులు వాపిస్తే విత్ 9% ఇంట్రెస్ట్. ఏంటి 9% ఇంట్రెస్ట్? ఇట్ ఈస్ నాట్ ఆల్ మ్యాచ్ టు ది ఇన్ఫ్లేషన్ దట్ హస్ అండర్గాన్. ఏం న్యాయం చేస్తున్నాం మేము అక్కడ? దాంట్లో ఎక్కువ చేయలేము. మీరు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు బిల్డింగ్ కట్టలేదు కాబట్టి డబ్బులు వాపస్ చేస్తారు, మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తాం అంతే, గో. అరే అప్పుడు 1,00,000 రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు 1 కోటి అయిపోయింది. నేను 1991లో 1,35,000 పెట్టి కొన్న ఇల్లు ఇప్పుడు 1,20,000 1,25 lakhs అయిపోయింది. I bought a small flat for 1,35,000 at Ramkot. Today it is 1,25 lakhs. I am compensating. సమాజంలో ఏం న్యాయం చేస్తున్నాం మేము? సో అందుకని కొన్ని ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ గాట్ హిస్ ఓన్ లిమిటేషన్స్. మనం దానికి చట్టానికి దాటిపోలేము. మేము దాటితే మాకు పైనుంచి టంగలు పడతాయి. యు ఆర్ పేయింగ్ మోర్, యు ఆర్ గివింగ్ మోర్ అని మా మీద వస్తూ ఉంటాయి కాబట్టి మేము కూడా భయపడుతూ ఉంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గౌరీశంకర్ ఫర్ రిమెంబరింగ్ మీ. హోప్ యూ కీప్ ఆన్ ది సేమ్ లవ్ అండ్ అఫెక్షన్. Though I am not part of you, but remember me now and then. I really enjoy meeting all old friends. It's a very pleasure for me. Okay? Thank you, gentlemen.